హలో అండి, వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్ అండ్ జేజీస్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి కోటా డ్రెస్సెస్ చూస్తున్నామండి. ఇలా యోక్ ఎంబ్రాయిడరీ వచ్చింది. యోక్ దగ్గర ఇలా ఎంబ్రాయిడరీ వచ్చి కింద ఇలా చిన్న బూటాలు వచ్చినాయి. కొన్ని వేరే డిజైన్స్ ఉన్నాయి, కొన్ని సేమ్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఈ కోటా వచ్చేసి కొంచెం పాలిమిక్స్ ఉందండి. ఇది మనకేంటంటే మనకు స్టార్చ్ చేసుకునే అవసరం అదేమి ఉండదు, జస్ట్ వాష్ అండ్ ఐరన్. టాప్కి అయితే లైనింగ్ అవసరం అవుతుంది. సో లైనింగ్ వేసుకొని కుట్టించేసుకొని ఐరన్ చేయించుకుంటే సరిపోతుందండి. వాష్ చేసి స్టార్చ్ అది అవసరం లేదు. అండ్ దుపట్టా సేమ్ కలర్లో ఉంది. షెల్వార్స్ లేవండి, వీటికి షెల్వార్ మెటీరియల్ ప్రొవైడ్ చేయలేదు. సో చూద్దామండి. ఇవి చూసే ముందు ఇక్కడ ఒకటి సిల్క్ మిక్స్డ్ కోటా ఉందండి. దీనికి ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది. మనకు పళ్ళు దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఇలా ఇక్కడి వరకు కంటిన్యూస్ బార్డర్ వచ్చింది. తర్వాత వచ్చేసి ఇలా చిన్న చిన్న బూటాలు వచ్చినాయి. ఇలాగా బూటాలు వచ్చినాయి బార్డర్లో. పైన చీర అంతా ఇలా చిన్న బూటాలు వచ్చినాయి, చిన్న బూటాస్ వచ్చినాయి. ఇలాగా ఈ చిన్న బూటాస్ వచ్చినాయి. బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. సిల్వర్ జరీలో బార్డర్ వచ్చింది. బ్లౌజ్ ప్లెయిన్ రన్నింగ్ ఉంది, సిల్వర్ జరీ బార్డర్ మాత్రం వచ్చింది. ఎంబ్రాయిడరీ ఏమీ లేదండి బ్లౌజ్కి. ఇది జస్ట్ వాష్ అండ్ ఐరన్, స్టార్చ్ అయితే అవసరం లేదు. 1450 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ 1450 ప్లస్ షిప్పింగ్. డ్రై వాష్ అవసరం లేదు, ఇంట్లోనే వాష్ చేసుకుంటే సరిపోతుందండి. సో చూద్దామండి కోటా డ్రెస్లు ఏమేమి ఉన్నాయో. ఇవి దీనికి లైనింగ్ పడుతుందండి. ఇది యాక్చువల్ కదా చున్నీలో కనిపిస్తుంది కదా, చున్నీకి కూడా ఇలా ఎంబ్రాయిడరీ వచ్చిందండి. టూ సైడ్స్ ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది. బార్డర్ కింద ఏమీ లేదు, అంచులు బూటా వచ్చింది మధ్యలో. చున్నీ ఈ టాప్. సో ఇది కరెక్ట్ కలర్ వచ్చేసి ఇదండి. ఇది కరెక్ట్ కలర్. లైనింగ్ వేస్తే మనకి ఈ కలర్ కరెక్ట్గా కనిపిస్తుంది. ఇదండి. ఇది వచ్చేసి 1850 ప్లస్ షిప్పింగ్. 1850 ప్లస్ షిప్పింగ్ అండి. లైట్ గ్రే కలర్ అండి. ఇది మనకి చున్నీలో కనిపిస్తుంది కదా, ఇది కరెక్ట్ కలర్. ఇదండి. ఇది కలర్ అండి, గ్రే కలర్. ఇది 1850 ప్లస్ షిప్పింగ్. లైట్ గ్రేకి మంచి మళ్ళీ డార్క్ గ్రే కలర్, వైట్ కలర్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ ఉంది. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. 1850 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది చున్నీ. దీనికి ఇది చున్నీ అండి. ఇది టాప్. ఇది కలర్ వస్తుంది, మంచి పింక్ అండి. 1850 ప్లస్ షిప్పింగ్. వీటికి అన్నిటికీ వైట్ పలాజోస్ కానీ లెగ్గింగ్స్ కానీ వేసుకుంటే బాగుంటాయండి. ఇది సీ గ్రీన్ కలర్. ఇది చున్నీ అండి. టాప్. ఈ కలర్ కోసం ఇలా వేసి చూపిస్తున్నాం మీకు. కరెక్ట్ కలర్, ఎగ్జాక్ట్ కలర్ అంటే మనం లైనింగ్ వేసుకుంటే ఇలా ఉంటుంది. 1850 ప్లస్ షిప్పింగ్. వైట్. ఇదండి. వైట్ లైనింగ్ వేస్తే ఎంత బాగుందో, మిల్కీ వైట్. ఇది చాలా బాగుంది కలర్. బ్లాక్ అండ్ సెల్ఫ్ వైట్ థ్రెడ్స్తో ఎంబ్రాయిడరీ. వైట్ అండ్ పింక్. వైట్ చున్నీ అంతా మనకు వైట్ అండ్ పింక్తో ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇలాగా ఇదంతా యోక్ వస్తుంది మనకు. 1850 ప్లస్ షిప్పింగ్ అండి. అండ్ స్టార్చ్ కూడా రిక్వైర్మెంట్ అస్సలు లేదు. లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్లో ఇది
ఎల్లో కలర్ అండి. ఎల్లో కలర్ ఎంత బాగుంది కదా డ్రెస్. మెరూన్ అండ్ వైట్తో ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది. మంచి గ్రీన్ అండి, ఒకలాంటి పిస్తా గ్రీన్లో లైటర్ షేడ్. ఇది వేరే డిజైన్ వచ్చిందండి. యోక్ చున్నీలో ఇలా స్ట్రైప్స్ వచ్చినాయి. చున్నీలో ఇలా స్ట్రైప్స్ వచ్చింది. ఇది వచ్చేసి టాప్కి ఇలా వచ్చింది డిజైన్. ఇలాగొచ్చింది యోకు ప్లస్ ఇలా స్ట్రైప్స్ లాగా వస్తుంది మా కిందికి డిజైన్. 1850 ప్లస్ షిప్పింగ్. ఇదొకటి గ్రీన్ కలర్ అండి, సేమ్ ఇంతకుముందు చూసాం కదా అలాగే వస్తుంది యోక్. ఇది గ్రే కలర్, లైట్ గ్రే, చాలా బాగుంది కలర్. దీనికి లైట్ మిల్కీ వైట్, ఆఫ్ వైట్ పలాజోస్ కానీ షల్వార్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. లెగ్గింగ్స్ కానీ. ఇది ఎంత బాగుందో కలర్. ఇది వచ్చేసి ఎల్లో అండి, లైట్ లెమన్ ఎల్లో. ఇది 1850 ప్లస్ షిప్పింగ్ అండి. లైట్ గ్రీన్ కలర్లో యోక్ అండి ఇలా వచ్చింది మనకు. చున్నీ అంతా ఇలా బూటా వచ్చింది. చున్నీ అంతా ఇలా బూటా వచ్చింది. టాప్ ఇలా నెక్ ఇలా వచ్చిందండి. ఇలా నెక్ ఇలా రౌండ్ ఇలా నెక్ డిజైన్ వచ్చేసి కింద అంతా బూటాలు వచ్చింది. ఇది 1850 ప్లస్ షిప్పింగ్. ఇది ఇలా వస్తుందండి. ఇది పింక్, సీ గ్రీన్ పైన గ్రీన్ పింక్ ఎంత బాగుందో. ఇది బూటా వచ్చిందండి. చున్నీ అంతా టాప్కి ఇలా వచ్చింది. ఫ్రంట్ చాలా బాగుందండి. పీచ్ కలర్, వైట్ గ్రీన్ పింక్ కలర్తో ఎంబ్రాయిడరీ. మంచి బాగా కనిపిస్తున్నాయి కలర్స్, థ్రెడ్ కలర్స్ చాలా బాగా కనిపిస్తున్నాయండి. ఇది 1850 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది వచ్చేసి ఇలా గోటాపత్తి వర్క్ వచ్చింది. చున్నీ ఇలా బూటా వచ్చిందండి. చున్నీకి అంతా ఇలా బూటా వచ్చి కింద ఒక లైన్ వచ్చింది గోటాపత్తి లాగా. గోటాపత్తి లైన్ ఇలా వచ్చింది, కింద బూటా వచ్చింది చున్నీకి. అండ్ టాప్ వచ్చేసి ఇది నెక్ అండ్ యోక్ ఇలా వచ్చింది మనకు. ఇలాగ మంచి ఆఫ్ వైట్ బేజ్ కలర్ టాప్ అండి. సైడ్లో స్లీవ్స్కి వచ్చింది వర్క్. ఇది వచ్చేసి 1950 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది వైట్ అండ్ పింక్. ఇది బూటా వచ్చిందండి. అండ్ ఇది టాప్ ఇలా యోక్ ఇలా వస్తుంది మనకు. సారీ, ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఇలాగ వస్తుందండి. 1850 ప్లస్ షిప్పింగ్. వైట్ అండ్ ఎల్లో. దీనికి ఇలా బూటాలు వచ్చినాయండి వైట్ థ్రెడ్తో. చున్నీ అంతా ఇలా బూటాలు వచ్చినాయి. టాప్ ఇదండి. 1850 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది లెమన్ ఎల్లో, సేమ్ డిజైన్. ఈ చున్నీ అండి, టాప్ 1850 ప్లస్ షిప్పింగ్. సో ఇవండి మనం చూసిన కోటా ఎంబ్రాయిడరీ టాప్ అండ్ చున్నీకి ఉన్నాయి. సో మీకు నచ్చినవి మాకు ఫోటో షేర్ చేయండి. మేము అవైలబిలిటీ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఇస్తామండి. మీరు పేమెంట్ చేశాక మీకు కొరియర్ చేస్తామండి.
ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.